ఈ టెండర్ పాడింది మనకి 2018లో కదా సార్. అండ్ కంపెనీస్ కూడా పేర్లన్నీ అదే చేంజ్ ఎవరు చేస్తూ చేసినా వచ్చింది కదా. అదే ఈ పరిణామ క్రమంలో 2018 ఉంటే గానీ ముందుంటుంటే గానీ తర్వాత ఎవరైనా సరే హ్మ్. దానికి సరఫరాదారులు గానీ, ఉద్యోగులు గానీ, అధికారులు గానీ, రాజకీయ నాయకులు గానీ, బోర్డు మెంబర్స్ గానీ ఎవరి పాత్ర ఉన్నా చర్య తీసుకోండి. అది ఆ పార్టీ హ్మ్. పరిపాలన సరే, ఈ పార్టీ పరిపాలన సరే. అది సెపరేట్ ఇష్యూ. దాంట్లో మనము ఆహ్, ఈళ్ళు సజ్జనులు వాళ్ళని చెప్పడంలే. అది చర్య తీసుకోండి. హ్మ్. రిపోర్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా. కానీ ఇక్కడ హ్మ్. అపవిత్రం జరగలేదని చెప్పారు కాబట్టి చిట్లు వచ్చింది కాబట్టి దానికి సమస్య స్టార్ట్ అయిందే అనుంటి 2024 హ్మ్. సెప్టెంబర్లో జంతువుల కొవ్వు కలిసింది అని ముఖ్యమంత్రి హోదాలో చెప్పినప్పటి నుండి ఇది సమస్య అయింది. అంతకుముందు తిన్నోళ్ళు హ్మ్. కూడా దాని ఒక విధంగా వచ్చేసి ఆ ఆ, దాని వాళ్ళ కడుపులో తిప్పినట్టుగా భావించారు వచ్చేసి ఎప్పుడో తినింది కూడా ఇప్పుడు వాళ్ళ కడుపులో ఆ జంతువుల కొవ్వు వాళ్ళ కడుపులో ఉండి తిప్పిందేమనే భావన వచ్చే విధంగా మాట్లాడారు. కానీ దానికి క్షమాపణ అవును చెప్పాలా. సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రక్షాళన అంటే అంటే గుడి పవిత్రతను కాపాడడానికి ప్రక్షాళన చేశారు. ప్రక్షాళన దీక్షలు చేశారు. మెట్లు కడగడం చేశారు. ఇప్పుడు ఇవన్నిటి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు దీని మీద స్పందించలేదు, మాట్లాడలేదు. దీని మీద మాట్లాడాలి కదా తనకున్న హోదాతోని. అప్పుడు వెంటనే మాట్లాడారు. అదే వెంటనే ఇట్లా జరిగింది అని తెలిసిన వెంటనే సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడారు. ఈ అవును. రోజేమో ఇంతవరకు తను అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఒక వివరణ కూడా ఇవ్వడానికి ప్రయత్నించలేదు. అందుకే గుమ్మడికాయలు తమ్ముకుంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది పరిస్థితి. కాబట్టి తప్పు చేశారు హ్మ్. కాబట్టి అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి అది సిటీ హ్మ్. నివేదిక వచ్చేకల్లా వాళ్ళు ఇంకా రివర్స్ వచ్చేసి దాంట్లో నెయ్యికి హ్మ్. బదులు పామాయిల్ పంపించారు. అది తప్పే కదా. తప్పండి, మనం తప్పు ఒప్పుకుంటాం. దానికేం హ్మ్. ఇది అవినీతి జరగలేదని మనం చెప్పడం లేదు. అవినీతి జరిగింది, చర్య తీసుకోండి. కానీ దేనికైనా సమాధానం చెప్తారు. అపవిత్రకు సంబంధించి మీరిద్దరే కారణం వచ్చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హ్మ్. మొత్తము తిరుమల ప్రతిష్టను దెబ్బతీసింది వీళ్ళిద్దరే. ఒక సామాన్యుడు హ్మ్. కూడా ఆ ఆరోపణ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఒక మనిషి మీద తప్పుడు ఆరోపణ గాని, ఒక ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణ గాని, ఓవరాల్ గా వచ్చేసి పవిత్రత దెబ్బతీసే సందర్భంలో చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలా. క్యాజువల్ గా అవును సార్. వచ్చేసి మీ పార్టీ మీటింగ్ లో జంతువుల కొవ్వు కలిసింది, దానికి ఇంకా రకరకాల కొవ్వులు, పంది కొవ్వని, ఆ కొవ్వని, ఈ కొవ్వని ఆ మాటలకల్లా కడుపులో దేవినట్టు అయిపోయింది అందరికి భక్తులకు. కానీ ఆఖరికి చూస్తే హ్మ్. అది కాదు. పామాయిల్ మనం కూడా హ్మ్. ఇంట్లో కూడా వాడతాం. మన ఇళ్లలోనూ పామాయిలే వాడతాం. అందరూ అవును నెయ్యి సార్. వాడే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బీదవాళ్ళు వచ్చేసి హ్మ్. పామాయిలో, సన్‌ఫ్లవర్ ఆయిలో, సాఫ్రాన్ ఆయిలో, వేరుశనగ నూనె, కుసుమ నూనె, కేరళ అయితే కోకోనట్ ఆయిలో ఇవన్నీ కోకోనట్ ఆయిల్. వాడతారు. హ్మ్. కాబట్టి అది హ్మ్. అది నెయ్యికి దానికి ఉన్నటువంటి ఆ రేటు డిఫరెన్స్ తో వీళ్ళు టెండర్స్ లో తక్కువ కొటేషన్ వేస్తారు. ఆ తక్కువ కొటేషన్స్ గిట్టుబాటు కాక ఈ విధంగా నెయ్యికి బదులు సప్లై చేశారు. అది అవినీతి గురించి ఆ కోణంలో చేయండి. కానీ ఇక్కడ హ్మ్. అపవిత్రత కాదు. పామ్ ఆయిల్ వాడడం అనేది అపవిత్రత కాదు, అవినీతి. నెయ్యికి బదులు పామ్ ఆయిల్ వాడము, పామ్ ఆయిల్ వాడము అపవిత్రత కాదు, అది అవినీతి. కానీ చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జంతు కొవ్వు కలిసిందనేది అది అపవిత్రత. నిజంగా కలిసి ఉంటే ఇది కలవలేదు కదా. కాబట్టి అది రాజకీయం కోసము ఎంతకైనా దిగజారి చెప్పి మన దాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుకున్న దానికోసము మళ్ళా వచ్చేసి దేవాలయాలు కడగడము, పూజలు చేయడము. ఈరోజు నిన్న హ్మ్. కొందరు టీటీడీ నాయకులు మళ్ళా వచ్చేసి అతి ఎక్కువ చేస్తున్నారు. ఒక తప్పు చేసిన దీన్ని దానికి ఎలా చూడాలంటారు సార్? అంతే అంటే ఇప్పుడు వాళ్ళంతా అప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మరి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడారు. అండ్ డిప్యూటీ సీఎం గారు ఒక వేదిక మీద మాట్లాడారు. అండ్ ఈ రోజు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా దీని మీద ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు డిప్యూటీ కావచ్చు, ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే దీన్ని పక్కకు పెట్టాలన్నా లేకపోతే దీన్ని చూసి చూడనట్టు వదిలేయాలన్నా ఏంటి అసలు వాళ్ళ వాళ్ళ దీని మీద వాళ్ళ స్పందన ఎందుకు లేదంటారు? దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాని గురించి స్పందన కాకుండా రెండోది కూడా మళ్ళీ వచ్చేసి ఇప్పటికి కూడా కల్తీ జరిగిందని దేవాలయాలు ఆ! శుభ్రం చేస్తున్నారు కొన్ని చోట్ల. అవును సార్. అవును సార్. ఇప్పటికి కూడా వచ్చేసి దాన్ని మళ్ళా నమ్మించాలని చెప్పేసి మనం కూడా ఒప్పుకుంటున్నాం. నెయ్యి లేదు, పామోలిన్ ఉంది, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ మీరు చెప్పింది జంతువుల కొవ్వు కదా. కానీ అది అవును మాట్లాడడంలే. సార్. కల్తీ జరిగింది అనేది మారుతున్నారు. జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే సిట్ నివేదిక ఇచ్చింది కాబట్టి. హ్మ్. కాబట్టి ఒక తప్పుకు అనేక తప్పులు చేస్తున్నారు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసము చేసినటువంటి ఆరోపణ అది బూమరాంగ్ అయింది. సెల్ఫ్ గోల్ అయింది. కూటమి రైట్. ప్రభుత్వానికి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు అయింది. బూమరాంగ్ అయింది. ఆ బూమరాంగ్ అయిందని హ్మ్. ఒప్పుకోకుండా మళ్ళీ అంటున్నారు.
అదే టైంలో వైకాపా వాళ్ళు వచ్చేసి వాళ్ళు జంతువుల కొవ్వు కలవలేదు, మీరు తప్పు చేస్తారని చెప్పందుకు బాగానే ఉంది. రెండవది, అవినీతి జరిగింటే చర్యలు తీసుకోండి అని చెప్పాలి వాళ్ళు చెప్పడం లే. వైకాపా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అవినీతి జరిగింటే చర్యలు తీసుకోండి ఎవరి మీద జరిగినా అని. కానీ అది వాళ్ళు కూడా చెప్పాలా. మీరు అపవిత్రత అన్నారు, అది తప్పు అని తేలింది, మీరు క్షమాపణ చెప్పండి. క్షమాపణతో పాటు అవినీతి జరిగింది, అవినీతి దాని మీద చర్యలు తీసుకోండి అని వాళ్ళ అంశాన్ని వాళ్ళు బ్రేక్ చేసుకుంటున్నారు, వీళ్ళ అంశాన్ని వీళ్ళు బ్రేక్ చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు తప్పే. వీళ్ళు అపవిత్రత తప్పే, వాళ్ళకి అవినీతి గురించి చెప్పకపోవడం వాళ్ళది తప్పే. ఒకవేళ అంతకుముందు జరిగినా కానీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని చెప్పాలా. ఎవరు అవినీతి చేసినా కానీ వాళ్ళ సరఫరాదారుల, ఉద్యోగుల, అధికారుల మా హయాంలో కానీ మీ హయాంలో కానీ ఎవరి హయాంలో కానీ తప్పు చేసింటే వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పేసి వైకాపా చెప్పాలి. అపవిత్రత అని చెప్పేసి మేము చెప్పాము, దానికి క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పాలి, చర్య తీసుకోండి అవినీతి పరుల మీద. రైట్ సార్. థ్యాంక్ యూ. చూసుకున్నట్టయితే